కార్తీక మాసాన్ని పురస్కరించుకొని హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. నిర్వాహకులు ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులు గండ్రోతు పవన్ ఆధ్వర్యంలో కొవ్వూరు సాంస్కృత పాఠశాల ఉన్న గోస్పాదేశ్వర స్వామి ఆలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష రుద్రాక్షలతో పూజ, లలిత సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, గోపూజ, లక్ష్మీనారాయణ పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హిందూ బంధువుల కార్తీక వన సమారాధనలో వేలాది మంది పాల్గొన్నారు. వేద పండితులు మావిళ్ల మాధవ శర్మ, జంధ్యాల గంగాధర శర్మ, గుల్లపల్లి సీతారామ శర్మ ఆధ్వర్యంలో వేద సభ నిర్వహించారు. అనంతరం వేద పండితుల సత్కార్యముల మధ్య దీపార్చన కార్యక్రమంలో కనుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కొవ్వూరు శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు, ఛత్తీస్గఢ్ నుంచి మద్ది శ్రీనివాస్, రూపనారాయణ సిన్హా, హర్షవర్ధన్ గుప్తా, బోగాల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ప్రముఖులు సూరపనేని చిన్ని, కంఠమణి రామకృష్ణ మరియు కల్లేపల్లి ప్రభాత్, గోవర్ధనం శ్రీనివాస్, చిలంకుర్తి బాబీ తదితరులు పాల్గొన్నారు. కానీ శ్రద్ధతో మనం పోటీ చేస్తే శ్రద్ధ వల్ల మనము ఒకటి ఎవరో కల్పించారని ఎవరు కల్పిస్తారు? నాకు జన్మసిద్ధంగా నేను ఈ కులంలో పుట్టానని కానీ నాకేమి తెలియదు. నేను మాత్రం నిజంగా శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం పవిత్రేస్థో వైష్ణవ్యో సవితుర్వః ప్రసూనాభిః దేవీరాపో అగ్రే గువో అగ్రే భువః అగ్రాయమమజ్ఞయన్నాయత సుధామి యజ్ఞపాతిం దేవాయువం యుష్ణా ఇంద్రావణేన భద్రతోర్యే ప్రోక్షితాస్థా సంతేన ఋతునా దేవావసావస్తివ్రతాస్తుతాః దేవయో దదుః గ్రీష్మేణ ఋతునా దేవారుద్ర. ఇవి లేని మాటలనే నేర్చుకోమంటున్నా. నువ్వు ఇంటిలో ఉండకు, ఇంటిలో ఉంటే పాడైపోతావు, నాలాగా వంట చెయ్యకు అని తల్లి అంటుంది, నాలాగా పొలానికి వెళ్ళకూడదు అని తండ్రి అంటున్నాడు. ఇలా అనడం వల్ల ఏం జరుగుతోందంటే ఉన్న పొలాలన్నీ కూడా అమ్ముకుంటున్నారు. పిల్లలకు డబ్బులు బాగా విద్యకు అయిపోతున్నాయనే దృష్టితో అమ్ముతున్నారు. వాళ్ళేమో అందరికీ ఉద్యోగం ఇవ్వగలిగినటువంటి శక్తి లేదు వాళ్ళు. తర్వాత ఇంటిలో ఉండే సంస్కారాలన్నిటినీ కూడా పోగొడుతున్నారు. కాబట్టి విద్య అనే పేరుతో సంస్కారాన్ని పోగొట్టుకోవడం అనేది జరుగుతోంది. మన ఇంటిలో ఉండేటువంటి దేవతలను మర్చిపోతున్నాం. కాబట్టి తల్లి ఒక మహాదేవత అనే భావంతో మనం ఉండాలి, తండ్రి ఒక మహాదేవత అనేటువంటి భావంతో ఉండాలి. తల్లి కూడా నువ్వు ఇంట్లో ఉండు, నేను చెప్పిన దాన్ని నువ్వు చెయ్యు, ఇదే నీకు చదువు అని ధైర్యంగా చెప్పేటువంటి తల్లులు కూడా ఉండడం లేదు. భవిష్యత్తులో మన దేశానికే కాదు, ఏ దేశానికి కూడా ఒక సువ్యవస్థ అనేది జరగదు. మాట వినడం అనేది ఇంటిలో జరగకుండా బయట మాట వినడం అనేది జరిగినా, ఇంటిలో మాట వినకపోతే మనకెవ్వరికీ కూడా శ్రేయస్సు అనేది లేదు. భారతీయ సంస్కృతిలో మొదటి భాగం ఏమిటి అంటే, అన్ని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు? వేదమనూచ్య ఆచార్య అన్నారు కదా. కాబట్టి ఆ వేదములో ఏమున్నది అనేది తెలియాలి కదా. వేదమునంతా నేర్పిన తర్వాత అధ్యాపకుడు పిల్లలకు ఏం చెప్తున్నాడు అంటే, మీరు మాతృదేవోభవ, మీ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడికో, మీ దారి మీది, మీ జీవనం వేరు మీది. ఈ వృత్తులు లేకుండా చేసుకోవడం వల్ల మనందరికీ దారిద్ర్యం వచ్చింది. భారతదేశంలో దారిద్ర్యం ఏం లేదు. అనేక సంవత్సరాలుగా గోవులను రక్షిస్తూ దాదాపుగా 445 దేవాలయాల్లో వాటిని పునర్నిర్మాణం చేయడంలో కానీ, వాటి అభివృద్ధి విషయంలో కానీ ఆయన చేస్తున్నటువంటి కృషి, అందులో భాగంగానే వివిధ ప్రాంతాలకు వెళ్ళి హిందువుల యొక్క మనోభావాల గురించి కానీ, వివిధ దేవాలయాలకు సంబంధించిన పునర్నిర్మాణం గురించి కానీ, వాటిని డెవలప్ చేసేటువంటి విషయంలో కానీ, వాటిని రక్షించుకునే విషయంలో కానీ తన వంతుగా స్వామీజీ చేస్తున్నటువంటి సేవలకు ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా సత్కరించుకోవడంతో పాటు
ఈరోజు ఆయన్ని తీసుకురావడంతో ఈరోజు మనందరం కూడా ఆ స్వామీజీని దర్శించుకోవడంతో పాటు మనం కూడా అందులో భాగస్వాములు అవడం, దానిలో నన్ను కూడా భాగస్వామి చేసినటువంటి వేదిక పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటారు. మనం చూస్తూ ఉన్నాం, గతంలో అనేక మంది హిందూ దేవాలయాల మీద దాడులు జరిపినటువంటి పరిస్థితులు కానీ, కొన్ని చోట్లయితే రథాలు కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి కానీ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా అన్యముస్లింలు వివిధ రాష్ట్రాలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి హిందూ భక్తులందరినీ కూడా అందరూ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా మన తిరుపతిలో ఉన్నటువంటి లడ్డూలు కూడా ఏ విధంగా అపవిత్ర భావాలు చేశారన్న సంఘటన ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా వారు మనోభావాలకు ఏ విధంగా వాళ్ళ బాధ కలిగించే విధంగా జరిగిన సంఘటనలన్నీ కూడా మనం చూసాం. ఖచ్చితంగా హిందువులుగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది. దాని మీదే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీర్ఘంగా కూడా ఆలోచన చేసి దాని మీద కమిటీలు కూడా వేసి ఖచ్చితంగా బాధ్యులైనటువంటి వాళ్ళని తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ఆలోచనతో కూడా ఇవాళ వారు ఉన్నారని చెప్పని కూడా ఖచ్చితంగా వాళ్ళ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించి నేను ఆల్రెడీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎవరైతే ఈ యొక్క హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో ల్యాండ్స్ కానీ ఇతర ఆస్తులు కానీ ఏమవుతున్నాయి కానీ కొంతమంది చేతుల్లో అవి ఉండడం కూడా జరుగుతుంది. వాటిని అన్నింటి మీద కూడా రివ్యూ చేసి ఖచ్చితంగా ఆస్తులన్నీ కూడా కాపాడేటువంటి ప్రయత్నం కూడా నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తా ఉన్నాను. నేను ఏదో కొవ్వూరు పట్టణం అంటేనే ఒక గోపాదాస్ క్షేత్రాల గురించి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నాకంటే ఇక్కడ వేద పండితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలుసు. ఒక ఊరైనటువంటి పరిస్థితి ఉంది. గోపాద క్షేత్రంలో కనుక మన పూర్వీకులు కానీ అక్కడ పుణ్యస్నానాలు చేయడంలో కానీ పూర్వీకులకు ఎవరికన్నా పిండ ప్రదానాలు పెట్టుకోవడం కానీ ఏ కార్యక్రమం చేసినా సరే అది చనిపోయినటువంటి వాళ్ళకి కానీ లేకపోతే ఉన్నటువంటి వాళ్ళు మనకు కానీ అక్కడ మంచి జరుగుతుందని చెప్పిన ఆలోచనతోటి ఈ రోజు కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి గోపదక్ష దేవి దగ్గరకు వచ్చి పుణ్యస్నానాలు చేసే పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగానే కొంతమంది పండితులు కూడా ఈ మధ్యకాలంలో వచ్చి అమావాస్య రోజు కూడా ఇక్కడ పుణ్యస్నానాలు చేసుకుని వెళ్ళడం కూడా ఇక్కడ జరిగింది. తర్వాత గోదావరి మాతకు మన బ్రహ్మాండంగా హారతి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఒక కొద్ది రోజుల క్రితం మనం కొవ్వూరు పట్టణంలో కూడా నిజంగా పుణ్యక్షేత్రం ఉన్నటువంటి కొవ్వూరుకి చుట్టుపక్కల ప్రాంతానికి నిజంగా నేను మొన్న కూడా చెప్పా, ఇటువంటి పుణ్యక్షేత్రం ఉన్నటువంటి కొవ్వూరుకి నేను ఎమ్మెల్యే కావడం నేను పూర్వజన్మలు చేసుకున్నటువంటి పుణ్యక్షేత్రంగా నేను అది కూడా నాకు ఆ ధర్మం అని చెప్పని కూడా నేను ఖచ్చితంగా భావిస్తా ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు 27/2027 తారీఖున పుస్తకాలు కూడా వస్తూ ఉన్నాయి. స్వామీజీ గారికి ఉన్న పెద్దలు కూడా తెలుసు. రీసెంట్గానే మేము ఇక్కడ ఏవైతే ఘాటులు కానీ ఏవైతే నట్ల మీద ఎంపీ గారిని తీసుకొచ్చి స్వయంగా కూడా అన్ని కూడా సందర్శించడం జరిగింది. నేను మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా పుస్తకాల గురించి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యే ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా స్పీకర్ ఉన్నటువంటి ప్రాంతంలో పుస్తకాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. పుస్తకాలు అటువంటిది ఇక్కడ కొవ్వూరు పట్టణానికి ఏ విధంగా ప్రాధాన్యత కలిగి ఉంది, రాజమండ్రి కంటే కూడా కొవ్వూరుకి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి చెప్పడంలో కానీ ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి ఘాట్లు కానీ ఇతర ప్రాంతం, ఎందుకంటే కొవ్వూరు పట్టణంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇటు రాయలసీమ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి కూడా కొవ్వూరు పట్టణానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రియల్గా రాజమండ్రి నుంచి అయితే నాకు తెలిసి విజయనగరం, శ్రీకాకుళం మాత్రమే వస్తారు ఇక్కడికి. ఇతర రాష్ట్రాలు ఒరిస్సా వాళ్ళు ఇప్పుడు రారు, వేరే టైంలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి కాబట్టి దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి మీకు సమక్షంలోనే మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. 2027 తారీఖు జరిగినటువంటి దానికి పుస్తకాలకు వచ్చే భక్తులందరికీ కూడా ప్రయాణ సౌకర్యాలకు సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి స్నానాలు ఆచరించేటువంటి వాళ్ళకి కానీ పుణ్య నదిలోకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళకి సరైనటువంటి సౌకర్యం కల్పించే విషయంలో కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీరు కానీ ఎలక్ట్రిసిటీ కానీ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళని భోజన వసతులు కానీ అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేసి యొక్క బ్రహ్మాండంగా దీన్ని జరిపించాలని చెప్పిన దాని మీద నేను ముఖ్యమంత్రి గారితో దేవాదాయ శాఖ మంత్రి గారితో కూడా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడటం జరిగింది. తొందరలోనే అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కూర్చోబెట్టి సమావేశాలు జరిపి ముఖ్యమంత్రి గారి వారి యొక్క సమక్షంలో జరపాలని చెప్పని కూడా మాట్లాడడం జరిగింది. స్పీకర్ గారు కూడా అదే చెప్పారు. ముందు ముఖ్యంలో జరిగినప్పుడు కూడా కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి
కొంత బిజీగా అప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేసుకుంటూ డెవలప్మెంట్ చేస్తూ ముందుకెళ్తాంలో కొంచెం టైం తక్కువ ఉండటం వల్ల కూడా ఇబ్బంది జరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ముందుగానే మనకి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వారికి ఇరువురు యొక్క నాయకత్వంలో ఈ పుస్తకాలు జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వారి ఇరువురి దృష్టిలో కూడా మన కొవ్వూరుకున్నటువంటి పుస్తకాలకి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి చెప్పడం కానీ ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకోకుండా అది బ్రహ్మాండంగా విజయవంతం చేయడం కోసం చెప్పని ఆల్రెడీ నేను సంబంధిత అధికారులతో మంత్రివర్గంతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి అనుకోకుండా స్వామీజీ గారు కూడా ఇక్కడ వేదిక ముందు ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి భక్తులు అదే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా రాబోయేటువంటి పుస్తకాలకి మీ వంతు సహకారం కూడా మాకు అందించండి సార్. ఖచ్చితంగా పుస్తకాలు విజయవంతం చేయడానికి మీ వంతు సూచనలో సలహాలకన్నా ముందుకెళ్ళేటువంటి విధంగా ఖచ్చితంగా మేము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు నోటీసులు కూడా పెట్టి దీన్ని ముందుకు వెళ్ళడం కోసం కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారి నోటీసులు కూడా పెట్టి మన కొవ్వూరు పట్టణానికి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా పుస్తకాలు విజయవంతం చేయడం కోసం మేము ప్రయత్నాలు జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మీ వంతు సహకారం మీ యొక్క సూచనలు సలహాలు కూడా ఇచ్చి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎటువంటి కోరుకుంటూ ఇటువంటి ఒక పుణ్య కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం స్వామీజీ గారు ఇంతకుముందు పెద్దలు చెప్పారు 5వ తారీఖున ఏదైతే ఒక మహా కార్యక్రమం ఏదైతే తలపెట్టారో జనవరి 5వ తారీఖుని దానికి ఈ ప్రాంతంలో కానీ నియోజకవర్గానికి సంబంధించి కానీ దాన్ని విజయవంతం చేయడం కోసం నా వంతు సహకారం కూడా మీకు ఖచ్చితంగా కూడా నేను అందిస్తానని చెప్పాను కూడా ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎమ్మెల్యే గారికి చాలా హామీలు ఇచ్చారు. వాటన్నిటికీ మీ అందరి కరతాళధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ కూడా కరపత్రాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఆదిత్యాయ వతేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మరాజర్భవ ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయో. ఛత్తీస్గఢ్ నుంచి విచ్చేసినటువంటి శ్రీ శ్రీనివాస్ మద్ది గారిని స్వామీజీ గారు దివ్య ఆశీస్సులు. బాబీ గారు వదిలి గారు కూడా పైకి రండి. సరే శ్రీర్వత్యస్వమాజుష్యమారోగ్యమావేధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయో. చిన్ని గారికి చిన్ని గారికి మేము ఢిల్లీలో కూడా కార్యక్రమం చేసాం మా స్వామీజీ గారి ఆశీస్సులతో మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలని. అలాగే శ్రీ రూప్నారాయణ సిన్హాజీ వీరిని మన రమణమూర్తి గారిని సన్మానించవలసిన కోసం. ఎందుకంటే వీరు RSS లో చాలా ప్రతినిధులు ఉంటారు. మా ఛత్తీస్గఢ్ లో ప్రియాకి తెలుసు. సంఘటన మంత్రి కూడా ఉండే వారు కూడా పౌత్రధనం ధాన్యం హస్త్యశ్వాజారిగోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే గారు. సంజయతే సంప్రత్య
శక్తిం చ మావర్తయంతి ప్రదేశేదిష్టాగే వరుణో దేవ. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ తాము విధులు నిర్వహిస్తున్నామని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం వెంకటరమణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఉదయం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని, పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారమే లబ్ధిదారులకు పింఛన్లు అందించామన్నారు. తెల్లవారుజామున 5 గంటలకే ఈ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయన్నారు. పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈరోజు నవంబర్ 30 తారీఖు, రేపు ఆదివారం కాబట్టి ముందు రోజే, ఒకరోజు ముందే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పింఛన్ లబ్ధిదారులందరికీ 5 గంటలకే ప్రారంభించి పింఛన్ పంపిణీ జరుగుతుంది. ప్రతి క్లస్టర్లోనూ పింఛన్ పంపిణీ జరుగుతుంది. వాటిలో భాగంగా ఈరోజు ఉదయమే 5 గంటల నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము, జిల్లాధికారుల ఆదేశాల ప్రకారము ఈరోజు ఉదయం 5 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా రోజు పారిశుద్ధ్య కార్యక్రమంలో మానిటరింగ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా ఉదయం లేచి ఫస్ట్ పారిశుద్ధ్యం చూసుకుని ఆ తర్వాత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎలా జరుగుతుంది ప్రతి ఒక్కరికి చేరే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా మానిటరింగ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం పారిశుద్ధ్యం పైన చర్యలు తీసుకోవడంలో భాగంగా పారిశుద్ధ్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదేవిధంగా మీరు ఎక్కడంటే అక్కడ చెత్త వేయకోకుండా పురపాలక సిబ్బంది వచ్చినప్పుడు వారికి చెత్త ఇచ్చి డోర్ టు డోర్ కలెక్షన్ అప్పుడు వాళ్ళకి ఇచ్చి సహకరించి పట్టణాన్ని అందంగా ఉండే విధంగా సహకరించవలసిందిగా మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తాం. మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం తనకు ఎంతో సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా తెలిపారు. జగ్గారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని శనివారం జగ్గంపూడి రాజా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీతో కలిసి మద్ది ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ నిర్వహణ అధికారి ఆర్వి చందన ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు రావటం విశేషం అన్నారు. ప్రజలందరిపై మద్ది ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుప్పుల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి మద్ది ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వచ్చి ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. మరి చాలా పురాతనమైనటువంటి ఆలయం, చాలా చరిత్ర కలిగినటువంటిది. అలాగే చాలామంది మధ్యలో కాలంలో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నారు. స్వామివారి యొక్క విశిష్టతకి, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.
ఉత్తమమైన సమాజాన్ని నెలకొల్పడమే మానవతా స్వచ్ఛంద సంస్థ యొక్క లక్ష్యమని సంస్థ కేంద్ర కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు తెలిపారు. తమ లక్ష్య సాధన కోసం ఉన్నతమైన విలువలతో నడిచే ఏ సంస్థతోనైనా కలిసి ముందుకు వెళ్తామని వెల్లడించారు. జంగారెడ్డిగూడెం మండల గురవాయిగూడ గ్రామంలో మానవతా కమ్యూనిటీ హాల్లో శనివారం మానవతా రీజియన్ మీటింగ్తో పాటుగా కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉత్తమమైన సమాజం నిర్మించాలంటే విద్య ఎంతో అవసరమన్నారు. దీనికోసమే పేద విద్యార్థులను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో గ్రీన్ ఫౌండేషన్తో కలిసి ముందుకు వెళ్లబోతున్నామన్నారు. మానవత గ్రీన్ ఫౌండేషన్లు సంయుక్తంగా విద్యార్థులకు మహిళలకు చేయూతనిచ్చే పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. అనంతరం గ్రీన్ ఫౌండేషన్ నిర్వాహకులు రవిశంకర్ నారాయణ మరియు గీతా నారాయణలను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కార్తీక వన సమారాధనలో భాగంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కరరావు, మండల అధ్యక్షులు మానవతా మూర్తి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖులు మానవతా ప్రతినిధులు పాల్గొన్నారు. మానవతా సంస్థగా మరి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతంలో 2004లో ప్రారంభమై ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 130 మండలాల్లో సుమారు 80,000 మంది సభ్యులతోటి సేవా కార్యక్రమాలు చేయడం మనందరూ కూడా చాలా గర్వకారణం. మానవతా సంస్థ ముఖ్యంగా ఎవరైతే ఆపదల్లో ఉంటారో వారందరూ కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి సంస్థ మరి అత్యవసర సేవా కార్యక్రమాలతో పాటు మరి సమాజంలో అవసరమైనటువంటి ఏ సేవా కార్యక్రమాలైనా చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందించుకుని ఈ రోజున మరి విద్యా సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఉత్తమమైన సమాజ నిర్మాణం నిర్మితం అవ్వాలంటే యువత విద్యార్థులతో సాధ్యం. అటువంటి విద్యార్థులు మరి విలువలతోటి ఆ విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడే వనరులుగా మారాలనే ఉద్దేశంతో అనేక విద్యా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మరి అనేక కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున గ్రీన్ ఫౌండేషన్ తరఫున వైజాగ్ నుంచి వచ్చేసినటువంటి రవిశంకర్ నారాయణ గారు, వారి శ్రీమతి గీతా నారాయణ గారు మానవతా సంస్థతో కలిపి మరి 2-3 ప్రోగ్రామ్స్ ఈ రోజున ఈ కార్యక్రమంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద మరి యూత్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి ఇక్కడ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ని మానవతా సంస్థ కలిపి ఏర్పాటు చేయడం, అలాగే మరి స్త్రీలకి వాళ్ళ ఉపాధిని పొంది వాళ్ళ స్వయం మరి సాధికారత పొందడం కోసం మరి కుట్టు మిషన్లు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి మరి కావాల్సిన ట్రైనర్స్ అందరినీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా మరి ట్రైన్ చేయడానికి మానవతా సంస్థ కలిపి పనిచేయడం అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకం. అట్లానే ఒక అంబులెన్స్ని 18 లక్షల రూపాయలు ఖరీదైన అంబులెన్స్ని మరి సత్యబండి గారు పేరు మీద మానవతా సంస్థకి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతంలో సేవలు అందించడం కోసం అందజేయాలని అనౌన్స్ చేస్తారు. వారికి మరి దానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మానవతా సంస్థ ఎలా సమాజ ప్రయోజనం కోసం పనిచేసి ఏ సంస్థతోటైనా కలిపి పనిచేసి సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి సేవా కార్యక్రమం చేయడానికి ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్పటి మరి కుటుంబాన్ని ప్లాట్ఫామ్ని అందించినటువంటి మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే ఆశయంతో మరి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మానవతా సంస్థను ప్రారంభించారో దాంట్లో మేమందరం కూడా భాగస్వాములు. ఈ సంస్థను మరింత మరి ముందుకు తీసుకెళ్లి సమాజంలో ఒక ఉత్తమ సమాజ నిర్మాణం అనేది మానవత మరి అంతిమ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య దిశ అందరం పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల కోసం రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు మంత్రిని కలిసి తమకు కోచింగ్ ఇప్పించమని కోరగా గతంలో అధ్యాపకుడు అయిన రామానాయుడు స్పందించారు. అధ్యాపక వృత్తి నుంచి అమాత్యునిగా ఎదిగిన డాక్టర్ నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గమైన పాలకొల్లు పరిధిలోని డిఎస్సి అభ్యర్థుల కోసం ప్రత్యేక ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నియోజకవర్గ పరిధిలోని ఎంతమంది డిఎస్సి అభ్యర్థులు ఉంటారో అందరికీ దరఖాస్తులు చేసుకోమన్నారు. 200 మంది ఉంటారని అంచనా వేశారు. అంచనాలకు మించి ఏకంగా 800 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత తెలంగాణ డిఎస్సిలో 5,000 పోస్టులకు గాను 4,500 పోస్టులు అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ వారు పొందడం, స్పెషల్ స్టడీస్ 37 పోస్టులకు గాను 33 పోస్టులు ఈ సెంటర్ వారు పొందడం మరియు గత
గత 15 సంవత్సరాలుగా పోటీ పరీక్షలలో ఈ సెంటర్ వారు పెద్ద ఎత్తున సెలెక్ట్ కావడం వంటి వాటిలో దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కోచింగ్ సెంటర్ వారి సహకారం పాలకొల్లు ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్కు అందించాలని మంత్రి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ను స్వయంగా సందర్శించారు. అక్కడి విద్యార్థులతో నిర్వాహకులతోనూ సమావేశమయ్యారు. వారి విజయపు బాట చూసి వారిని ప్రశంసించారు. 8,000 మంది అక్కడ శిక్షణ పొందితే 5,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందడం గొప్ప విషయమని కొనియాడారు. తన నియోజకవర్గమైన పాలకొల్లులో కూడా ప్రగతి కోచింగ్ సెంటర్ను ఏర్పాటుకు సహకరించమని కోరారు. అందుకయ్యే ఖర్చులు తానే స్వయంగా భరిస్తానని చెప్పారు. ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్ ప్రగతి వారు సమకూర్చేలా వారిని ఒప్పించారు. ఎందుకంటే ఇప్పటికీ నేను ఏదైనా ట్రైన్లో కానీ లేదైనా ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అట్లా టైంకి కనిపించి, ఎందుకంటే వాళ్ళని మేము గుర్తుపట్టలేం. ఎందుకంటే ఇప్పుడు 20 years బ్యాక్ 15 years బ్యాక్ మేము టీచ్ చేసాం వాళ్ళకి. వాళ్ళని ఐడెంటిఫై చేయలేం, కానీ మనల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు మాస్టర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, డ్రింక్ తాగుతారా, కాఫీ తాగుతారా, మంచి పొజిషన్లో, ఇప్పుడు మంచి బెటర్ పొజిషన్లో ఉన్నారు మాకంటే. కానీ వాళ్ళు చూపించే అభిమానం, ఆప్యాయత అంటే టీచర్ పట్ల వాళ్ళకు సొసైటీలో ఉన్నటువంటి గౌరవం అనమాట. నిజంగా ఎమ్మెల్యే ఉన్నాం, మమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి విమర్శలే చూస్తే రాజకీయాలు అవసరమా అనేటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంటుంది. దానికి కూడా మీ అందరికీ తెలుసు, గతంలో కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఎందుకంటే ఆయన రాష్ట్రపతిగా చేసినా కూడా ఒక ఉపాధ్యాయుడిగానే. ఎందుకంటే ఆయన కూడా మరి రిటైర్ అయి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆయన్ని బండి మీద కూర్చోబెట్టుకుని ఆ రథాన్ని వాళ్ళే లాగుతూ, అంటే గుర్రాల్లో కూడా కాకుండా స్టూడెంట్సే రైల్వే స్టేషన్ వరకు కూడా వాళ్ళే ఆ రథాన్ని తీసుకొచ్చి ఆయనకి వీడ్కోలు ఇచ్చారని అంటే ఉపాధ్యాయుడి పట్ల ఈ సమాజంలో ఎంత గౌరవం, ఎంత ప్రఖ్యాతులు ఉన్న దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా. అంటే అటువంటి వృత్తిలోకి రావాలనేటువంటి ఆలోచనతో మీరు చేసేటువంటి కృషి ఫలించాలని, తప్పకుండా ఫలిస్తుందని. ఎందుకంటే నేను కూడా ఇప్పుడే మీ వాతావరణ కాలేజీ ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నప్పుడు నిజంగా మీరు చాలా డెడికేటెడ్. ఎందుకంటే టీచర్ ఏదైతే చెప్తూ ఉన్నారో ఎవరికాలు నోట్ ప్రిపేర్ చేసుకుంటూ చాలా కాన్సన్ట్రేషన్ చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఎక్కడ కూడా అంత డిసిప్లిన్, అంత సిస్టమ్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నారు. పాలకొల్లో కూడా ఎవరైతే చాలామంది యూత్ మేము ఇక్కడ పార్ట్ టైం చేసుకుంటూ ఉన్నాం, స్కూల్స్లోనూ లేకపోతే ఎక్కడెక్కడ వీటిలో, అంచేత మేము ఇటువంటి కోచింగ్స్కి వెళ్ళి ఉండాలని అంటే 3 months 5 months మాకు ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుంది, లోకల్గా చేయండి అని అంటే ఓకే ఇది మంచి ఇదే కదా అని చెప్పి నేను కూడా అప్లికేషన్స్ తీసుకుంటే పాలకొల్లు కాన్స్టిట్యున్సీ ఉన్న వాళ్ళని అప్లై చేయమండి. సరే దగ్గర 700 అట్లా, నేను జనరల్గా 200-300 ఉంటారేమో అనుకున్నా కాన్స్టిట్యున్సీలో. సరే ఇంతమందికి మనం అకామిడేట్ చేసి మళ్ళీ వాళ్ళకి మంచి స్టడీ మీటర్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళని మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ వాళ్ళు ఒమ్ము చేయకుండా వాళ్ళు సక్సెస్ అవ్వాలని అంటే అది ఓన్లీ అవనిగడ్డ పేరు మీద ఉన్నటువంటి ప్రగతి వాళ్ళతోటే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో మరి ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేసి ఈరోజు కూడా పర్సనల్గా ఒకసారి వచ్చి ఆయన కూడా మళ్ళీ ఒకసారి కలిసి ఏ రకంగా మన స్టడీ మెటీరియల్ని ఎట్లా, ఆ కోచింగ్ని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మానిటరింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మీ గైడ్లైన్స్లో జరగాలి అనేటువంటి ఆలోచనతో నేనే ఇక్కడికి ఈరోజు రావడం జరిగిందని. ఓకే అమ్మా, బెస్ట్ ఆఫ్ లక్. బాలలు, మహిళలకు లైంగిక చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు పటిష్ట అమలుకు చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం భీమవరం కాస్మోపాలిటన్స్ క్లబ్ సమావేశ మందిరం నందు జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారిత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల, మహిళల అత్యాచార నిరోధక చట్టాలపై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలలు, మహిళలకు అత్యాచార నిరోధకం, లైంగిక వేధింపుల చట్టాలపై పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందన్నారు. ఈ సదస్సుకు హాజరైన అధికారులు, సిబ్బంది, సంస్థలు, వివిధ వర్గాల ప్రజలు వీరు తెలుసుకున్నటువంటి విషయాలు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో జరిగే లైంగిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు మాట్లాడుతూ ఆడ, మగ తేడా లేకుండా సమాజ నిర్మాణం జరగాలన్నారు. గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం జిల్లాలో కఠినంగా అమలు చేస్తున్నామని, జిల్లాలో ఉన్న 151 స్కానింగ్ సెంటర్లలో ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే డెకాయి ఆపరేషన్ ద్వారా నిరోధించి కఠిన చర్యలకు సిఫారసు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి బి సుజాతారాణి, డిఎంహెచ్ఓ డాక్టర్ డి మహేశ్వరరావు, డిఈఓ ఈ నారాయణ, డ్వామా పిడి డాక్టర్ కేసీహెచ్ అప్పారావు మరియు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ కుమారేశ్వరన్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి పి నాగార్జునరావు, డిఎఫ్ఓ బి శ్రీనివాసరావు, డిఎల్ఓ ఏ లక్ష్మి, జిల్లా గృహ నిర్మాణ శాఖ ఇన్ఛార్జ్ పి జి పిచ్చయ్య, ఐసిడిఎస్ నోడల్ అధికారి పి విజయలక్ష్మి, నర్సాపురం టౌన్ ఎస్ఐ సిహెచ్ జయలక్ష్మి, న్యాయవాది ఎం సత్య, విజ్ఞాన్ దేవి, ఐసిడిఎస్ సిడిపిఓలు, సూపర్వైజర్లు, విద్యాశాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు డిఆర్డిఏ, మెప్మా, గ్రామ, వార్డు, సచివాలయాల సిబ్బంది, ఆక్వా యూనిట్స్, ప్రైవేట్ సెక్టార్స్, వివిధ శాఖలలో పనిచేస్తున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనకి ఉన్న చట్టాలను 41 చూసుకున్నట్టయితే గృహహింస చట్టం. గృహహింస చట్టంతో ప్రతి సంవత్సరం చాలా మంది కలెక్టర్ని, తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని కలవడానికి వస్తూ ఉంటారు. భార్యాభర్తల మీద ఇష్యూస్ ఉంటున్నాయి, అయితే అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఉంటున్నాయి. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని అవసరమైన వాళ్ళు దాన్ని వినియోగించుకోవడం ఎంత అవసరమో మిస్యూజ్ చేయడం, మిస్యూజ్ అనేది జరగకుండా చూడడం కూడా అవసరం ఉంది. సో ఈ గృహహింస నిరోధక చట్టం 2005లో మహిళలు ఇంట్లో ఎదురయ్యే హింస నుంచి రక్షిస్తుందని మనందరికీ తెలుసు. అంటే గృహిణి ఇంట్లో ఆమెని తిట్టడము, కొట్టడము కాకుండా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, భావోద్వేగాల పరంగా వారిని వేధించినా కూడా 498 సెక్షన్ ప్రకారం దోషుల్ని కఠినంగా శిక్షించడానికి అవకాశం ఉంది. అలాగే సమాన వేతనం అన్ని వర్గాల్లో ఏ ఒక్క స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనం ఇచ్చే చట్టాన్ని మనం కల్పించుకున్నాము. కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో స్త్రీలకు వేతనం అనేది కొంచెం తక్కువగా వస్తుంది. దాన్ని మనం సరిచేసుకోవాల్సిన అవకాశం ఉంది. అదేవిధంగా ఏదన్నా ఒక కేసులో మహిళలను అరెస్ట్ చేయాల్సి వస్తే వారిని రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయడానికి వీలు లేదు. అంతేకాకుండా వారిని అరెస్ట్ చేయాలి అంటే ఒక మహిళ కానిస్టేబుల్ కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే మహిళా కానిస్టేబుల్ ఉండాలి, లేకపోతే ఆ మహిళ కుటుంబ సంబంధించిన వాళ్ళు ఉండవలసిన అవసరం ఉంది. అదేవిధంగా పని ప్రదేశంలో రక్షణ. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 5,128 మంది సిబ్బంది ఆధ్వర్యంలో 2,37,389 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 17 కేటగిరీల కింద 2,37,389 మందికి 101,63,33,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. శనివారం కొవ్వూరు మండలం తూగొమ్మి గ్రామంలో ఆర్డీఓ రాణి సుస్మితతో కలిసి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవు దినం నేపథ్యంలో నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం పెన్షన్లు ఇంటి వద్దనే అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ కొవ్వూరు మండలం అర్బన్ ప్రాంతాల్లో 536 క్లస్టర్ ఏరియాలలో 265 మంది సిబ్బంది ద్వారా 14,048 మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎంపీడీఓ కాశీ సుశీల, పంచాయతీ సెక్రటరీ ఉయ్యాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కూడా లేదమ్మా మాకు, ఈ అద్దెంట్లో ఉన్నావా తల్లి? మేడం 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 ఇల్లు కట్టించిలా చూడండి మేడం. ఇల్లు శాంక్షన్ అద్దెట్లో ఉంటున్నామండి.
ఈ పెట్టిన క్యాంప్ని ఇట్లా సరిపోతుంది. వచ్చింది మేడం, వీళ్ళకి ఓన్ సైట్ ఉంది మేడం. అందువల్ల 2 houses కూడా శాంక్షన్ అయ్యాయి మేడం. అయితే కేటగిరీ 3 అడిగారు మేడం లాస్ట్ టైం. అయితే ఇక్కడ ఉన్నదేమో భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో కృష్ణవేణి సంగీత నీరాజనం రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తు కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో డిసెంబర్ 1వ తేదీన ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు విదూషి తులసి విశ్వనాథ్ రాజమహేంద్రవరం వారిచే గాత్ర కచేరీ నిర్వహించడం జరుగుతుందని విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం నాగలక్ష్మి శనివారం తెలియజేశారు. భూసార పరీక్ష నేల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి అదనపు ఎరువులు కాలుష్య కారకాల ద్వారా కలుషితాన్ని నిరోధించడంలో సహాయపడుతుందని వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు. జాతీయ సేవా పథకం NSS కార్యక్రమంలో భాగంగా 2వ రోజు శనివారం వ్యవసాయ కళాశాల రాజమహేంద్రవరం విద్యార్థులు రాజఫోలు గ్రామంలో నిర్వహిస్తున్న మట్టి నమూనాల పరీక్షపై అవగాహన, వ్యవసాయ వ్యర్థాలతో కంపోస్టు తయారీ విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల డీన్ మాట్లాడుతూ మట్టి నమూనా పరీక్ష ఫలితాల ప్రకారం ఎటువంటి ఎరువులు వేసుకోవాలని అంశాలను రైతులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో NSS ఇన్ఛార్జ్ డాక్టర్ CH సునీత, డాక్టర్ H శ్రీనివాసరావు, గ్రామంలోని రైతులు, RSK సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలలో జిల్లా కీర్తిని రాష్ట్ర స్థాయిలో నిలపాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. శనివారం పేదవేగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో నవంబర్ 28వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి పాఠశాల విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన గావించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్రీడల ద్వారా పట్టుదల, క్రమశిక్షణ, పోటీతత్వం అలవడుతుందన్నారు. కార్యక్రమంలో APSWREI సంస్థ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఎన్ సంజీవరావు, ఏ మురళీకృష్ణ, AMO BV మల్లేశ్వరరావు, ఏలూరు జిల్లా MP. ఈ కార్యక్రమంలో APSWREI సంస్థ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ సంజీవరావు, ఏ మురళీకృష్ణ, AMO BV మల్లేశ్వరరావు, ఏలూరు జిల్లా APSWAEI సంస్థ ఏలూరు, తూర్పు, కృష్ణా జిల్లాల సమన్వయ అధికారులు ఎన్ భారతి, ప్రిన్సిపాల్ వెంకటరావు, కె ప్రేమావతి, తహసీల్దార్ బ్రహ్మరాంబ, MPDO శ్రీనివాస్, వ్యాయామ వివిధ బోధనా ఉపాధ్యాయులు, ప్రభుత్రులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం, జిలుగుమెల్లి మండలాల్లో ప్రాతిపదికన నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ఏర్పాటుపై పునరాలోచన చేస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం తెలిపారు. 2000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అలాగే ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందనే భావనతో ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు తాను కృషి చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. అయితే ప్రజల మనోభావాలు, పలు సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ ఈ ప్రాజెక్టు ఏర్పాటు ప్రక్రియపై పునరాలోచన చేస్తున్నామని ఎంపీ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల ఉద్యోగం, ఉపాధి అవకాశాలతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నందున ఇప్పటి వరకు ముందుకు వెళ్లామని, ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు విషయంలో ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామని ఎంపీ తెలిపారు. డిజిటేషన్ పాయింట్స్ ఆధ్వర్యంలో కనీస స్థాయిలో త్రవ్వకాలు జరిపే విధంగా ఉండాలని, ఇందులో ఎటువంటి విచలనం లేకుండా పర్యవేక్షణ చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా DLSA చైర్మన్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. అలాగే క్యాంపు కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో 140 బోట్స్ మ్యాన్ సొసైటీలకి డిజిటేషన్ పాయింట్స్ వద్ద ఇసుక తవ్వకాలు జరిపేందుకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. సంబంధిత బోట్స్ మ్యాన్ సొసైటీ సభ్యులు జీవనాభృతి కొరకు చేసుకున్న విజ్ఞప్తి కోసం అనుసరించి ఇసుక తవ్వకాలు జరపాల్సిందిగా అనుమతులు జారీ చేశామని తెలిపారు. అందుకు అనుగుణంగా ఆయా బోట్స్ మ్యాన్ సొసైటీలు కనీస స్థాయిలో తవ్వకాలు చేపట్టాలని, ఆ ప్రక్రియపై పర్యవేక్షణ తప్పనిసరి అని ఆదేశించారు. 48 గంటల్లో ఏ బైట్స్ మ్యాన్ సొసైటీలకి రోజుకి ఎంత చెప్పున ఇసుక త్రవ్వకాలు జరిపారో ఇరిగేషన్ మెన్స్ అధికారులు సమగ్ర నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. ఎటువంటి తవ్వకాలు నిర్వహించకుండా నిర్దాక్షిణంగా బోగస్గా ఏర్పాటు అయిన బోట్లు మ్యాన్ సొసైటీల అనుమతులు నివేదిక ఆధారంగా రద్దు చేయాలన్నారు. ఆ మేరకు వచ్చే కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, అదనపు SP
ఎన్బిఎం మురళీకృష్ణ, ఆర్డీఓలు ఆర్ కృష్ణానాయక్, రాణి సుస్మిత, జిల్లా మెయిన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, ఈఈఆర్ కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ మరియు జిల్లా భూగర్భ జల అధికారి వై శ్రీనివాస్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బివి గిరిలు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్